ప్రైజ్ లార్డ్. మరి విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్ మెట్, హైదరాబాద్. మరి వాక్యంలోనికి వెళ్లే ముందు మనం ఇక్కడ ఒక వాక్యాన్ని, ఒక వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. నిరాకారంగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆమెన్. మరి పైన వచనం గమనిస్తే ఆయన భూమిని చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది భూమి కోసం. మనందరికీ తెలుసు, మొదటగా దేవుడు భూమిని, ఆకాశంలో ఏడు రోజుల్లో ఒక్కొక్క పని దేవుడు చేసి ఉన్నాడని, మరి అలాగే మరి వాటన్నిటిని మన కొరకే సృజించి ఉన్నాడని. అయితే భూమి నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు దానికి ఆకారం ఇచ్చి ఉన్నారు. మరి దేవుడు నిరాకారంగా ఉండడాన్ని బట్టి ఇష్టపడే దేవుడు కాదు. మరి దానికి ఆకారం ఇచ్చి ఒకవేళ అది ఆ స్థితి దాని యొక్క రూపం అంతా కూడా విచ్ఛిన్నంగా ఉండడం బట్టి మరి దేవుడు సంతోషించే దేవుడు కాదు. మరి భూమికి రూపాన్ని ఇచ్చిన దేవుడు నిరాకారంగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నిరాకారము అంటే ఆకారము లేకుండా ఉండేటట్లుగా దేవుడు భూమిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. మరి భూమిని చేసిన దేవుడు మనుషులతోనూ, ఇతర రకాల జంతువులతోనూ, అలాగే చెట్లతోనూ, మరి వీటన్నింటితోనూ ఉండాలని చెప్పి నివాస స్థలమగునట్లుగా దేవుడు దాన్ని కలుగజేసి ఉన్నారు. అయితే మనం మన చేతులతో చేసిన దానికైనా కూడా మానవులుగా మనము ఎన్నో డెకరేషన్స్ చేస్తుంటాం, ఎన్నో రకాలుగా మనం అలంకరణలు చేస్తూ ఉంటాం. మరి కానీ దేవుని సృష్టి మనం ఎక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, లేదా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడున్న కొండలను, అక్కడున్న చెట్లని, అక్కడున్న యానిమల్స్ని అవన్నీ చూసి ఒక్కసారిగా మనం సంతోషిస్తూ ఉండడం అనేది జరుగుతుంటుంది. అయితే మరి దేవుడు అంత అద్భుతమైన సృష్టిని చేసి మనకి కానుకగా ఇచ్చి మనల్ని నేలమని దేవుడు చెప్పి ఉన్నారు. అయితే పేరెంట్స్ కూడా మరి పిల్లలకి జన్మనిచ్చే ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి పుట్టబోయే బిడ్డ మరి ఆరోగ్యవంతంగా ఉండాలని, మరి అతను ఏ రకంగా ఇబ్బందులు ఉండకూడదని ఎన్నో రకాలుగా మరి డాక్టర్స్ని సందర్శిస్తూ వాళ్ళు చెప్పే ఆ యొక్క నియమాలన్నింటినీ పాటిస్తూ, మరి సమయానికి తింటూ, సమయానికి మరి పడుకుంటూ, మరి ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ, మరి బిడ్డ పుట్టే సమయానికి ఎంతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. మరి మానవులుగా మనమే మన బిడ్డల కోసం అంతగా ఆలోచిస్తున్నప్పుడు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన మన దేవుడు మరి మనం భూమి మీదకి రాకన్నా ముందే మనకి ఏదైతే అవసరతలు కలిగి ఉన్నాయో, ఏవైతే మనము నివాసంగా మరి వాటిని ఏవైతే మన జీవితంలో ఉంటే మనం బ్రతకగలుగుతామో, ఏవైతే మనకు అవసరమో అవన్నీ కూడా మనకంటే ముందే చేసి పెట్టి చివరికి మనుషుని తయారు చేసి వాటిని వెళ్ళమని దేవుడు చెప్పి ఉన్నాడు. మరి అలాగే మీ జీవితంలో కూడా ఏ సమస్యలను బట్టి, అంటే మరి ఈ సమస్య తీరదు, ఈ యొక్క వేదన తీరదు, ఈ యొక్క బాధ తీరదు, మరి మేము ఇంతే, ఇక మా జీవితం మారదు, మా జీవితంలో మా పేరెంట్స్కి చదువు లేదు, లేదా మా పిల్లల పరిస్థితుల్లో మేము ఇలా కృంగిపోతున్నాం, లేదా మాకు ఉద్యోగాలు లేవు, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా మీరు ఒకవేళ వెళ్తున్నా కూడా మరి శుభవార్త ఏంటంటే దేవునికి అప్పగించుకోండి. మీ జీవితాలని దేవునికి అప్పగించడాన్ని బట్టి ఆయన మీ జీవితాలను కట్టే దేవుడై ఉన్నాడు, మరి గొప్పగా అలంకరించే దేవుడై ఉన్నాడు. మరి మనుషుల జీవితం నిరాకారంగా చెదిరిపోయి మరి అందరూ మరి దూషించే విధంగా, తిట్టుకునే విధంగా, లేదా మన జీవితం మనకే అసహ్యకరంగా ఉంటుందేమో కొన్నిసార్లు. కానీ దేవుడు దాన్ని చూసి వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే మనుషులైనా మనతో ఉంటూ మరి చూసుకుంటూ వెళ్ళి వదిలేస్తారేమో, వీళ్ళకి ఎందుకు చేయాలి, మాకేమొస్తుంది అని. కానీ దేవుడు మనం సంతోషిస్తే ఆనందించే దేవుడు అయినాడు. వీళ్ళ జీవితం బాగుపడితేనే నేను సంతోషిస్తాను అనే దేవుడు మనకు తోడైనాడు. కాబట్టి మనము కృంగిపోనవసరం లేదు, ఇబ్బంది పడనవసరం లేదు. దేవుని పైన నిరీక్షణ ఉంచి మరి దేవునితో సహవాసం చేస్తూ నడుస్తే మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే, ఇప్పటివరకు మనుషుల చేతుల్లో పెట్టి విసిగిపోయినారేమో, మా పేరెంట్స్ నా జీవితాన్ని బాగుపరుస్తారు, లేదా నా ఫ్రెండ్స్ నా జీవితాన్ని బాగుపరుస్తారు, లేదా నాకు ఉద్యోగం వస్తే నా జీవితం బాగుపడుతుంది, లేదా నాకు పిల్లలు అవుతే నా జీవితం బాగుపడుతుంది, ఇలాంటివి ఏమీ కాదు. దేవుని సర్వాంగంగా, అంటే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి, మీకు సమాధానం వస్తుంది. అలాగే మీ జీవితానికి కావాల్సిన ఆకారం ఆయన అనుగ్రహిస్తారు. మీ జీవితంలో ఇప్పటివరకు ఎంత శూన్యంగా ఉందో, ఎంత నిరాకారంగా ఉందో, ఎంత భయక్రాంతులకు గురయ్యే పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారో
కానీ మరి వాటన్నింటి నుండి విడిపించి గొప్పగా దేవుడు ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మీరు ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా మీకు జాబుని ఇస్తారు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మ, మరి ఇచ్చిన ఒక గొప్ప వాక్యాన్ని బట్టి నీకే వందనాలు అయ్యా. మరి నిరాకారంగా ఉండడానికి నువ్వు మమ్మల్ని పిలుచుకోలేదు. మరి ఇప్పటి వరకు మేము ఎక్కడెక్కడో ఆలోచించి, మనుషుల గురించి ఆలోచించి మా జీవితాన్ని వీళ్ళు బాగుపరుస్తారేమో, వాళ్ళు బాగుపరుస్తారేమో అని సమయం అంతా వృధా చేసి ఉన్నాం. కానీ బాగుపరిచే దేవుడో నీవే ప్రభువా. మా జీవితాన్ని మీరు మార్చండి, ఇతరులకు మాదిరికరంగా చేసి మమ్మల్ని మంచి సాక్షులుగా మీ సంఘంలో నిలబెట్టుకోమని కొద్ది ప్రార్థన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి మీరు పడుతున్న ఏ వేదనకైనా, మరి ఏ బాధకైనా, మీరు అనుభవిస్తున్న ప్రతి శాపము, ప్రతి పాపము, ప్రతి వేదన, ఇరుకు, ఇబ్బంది అన్నీ కూడా కల్వరి సిలువలో యేసయ్య జయించి ఉన్నారు. కాబట్టి మీకు, మాకు, మనందరికీ కూడా విడుదల ఉన్నది. కాబట్టి యేసు కార్చిన రక్తంను బట్టి మీకు విడుదల. ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. మరి అలాగే ఈ యొక్క ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మరి మాతో పాటు మీరు కూడా పాల్గొనాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రండి. మరి అందరం కలిసి దేవుని ఘనంగా ఆరాధిద్దాం. ఒకవేళ మీలో ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నట్లయితే ఫోన్ చేయండి. ఏ సమయంలో అయినా కూడా మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రైజ్ లార్డ్.